ధర్మశాలలో 5 వన్డేల సిరీస్లో మొదటి మ్యాచ్లో భారత్ 194 పరుగులతో న్యూజిలాండ్పై విజయం సాధించింది. తాజా అంశం చూస్తున్నాం. ధర్మశాల వన్డేలో భారత్ తొలి విజయాన్ని నమోదు చేసింది. 5 వన్డేల సిరీస్లో న్యూజిలాండ్పై 6 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. తొమ్మిది వందల వన్డేలో భారత్ విజయబావుటా ఎగురవేసింది. ధర్మశాలలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 5 వన్డేల సిరీస్ను 1-0 ఆధిక్యంలోకి తీసుకువెళ్లింది. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ధోనీసేన కివీస్ను దెబ్బతీసింది. 190 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్లు మంచి శుభారంభం చేశారు. రోహిత్ శర్మ, రహానే కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. 49 పరుగుల వద్ద తొలి వికెట్ రూపంలో రోహిత్ శర్మ వెనుదిరగ్గా, ధాటిగా ఆడిన రహానే 33 పరుగులు చేసి రెండో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. తొమ్మిది వందల వన్డేలో భారత్ విజయబావుటా ఎగురవేసింది. ధర్మశాలలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 5 వన్డేల సిరీస్ను 1-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ధోనీసేన కివీస్ను దెబ్బతీసింది. 190 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్లు మంచి శుభారంభం చేశారు. రోహిత్ శర్మ, రహానే కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. 49 పరుగుల వద్ద తొలి వికెట్ రూపంలో రోహిత్ శర్మ వెనుదిరగ్గా, ధాటిగా ఆడిన రహానే 33 పరుగులు చేసి రెండో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. తరువాత వచ్చిన కోహ్లీ ఆచితూచి ఆడుతూ స్కోరును ముందుకు తీసుకువెళ్లాడు. 85 పరుగులు చేసి భారత్ను విజయ తీరాలకు చేర్చాడు. తొమ్మిది వందల వన్డేలో భారత్ విజయబావుటా ఎగురవేసింది. ధర్మశాలలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 5 వన్డేల సిరీస్ను 1-0 ఆధిక్యంలోకి తీసుకువెళ్లింది. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ధోనీసేన కివీస్ను దెబ్బతీసింది. 190 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్ల నుంచి శుభారంభం అందింది. రోహిత్ శర్మ, రహానే కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. 49 పరుగుల వద్ద తొలి వికెట్ రూపంలో రోహిత్ శర్మ వెనుదిరగ్గా, ధాటిగా ఆడిన రహానే 33 పరుగులు చేసి రెండో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. తరువాత వచ్చిన కోహ్లీ ఆచితూచి ఆడుతూ స్కోర్ను ముందుకు తీసుకువెళ్లాడు. 85 పరుగులు చేసి భారత్ను విజయ తీరాలకు చేర్చాడు. కివీస్ను దెబ్బతీసిన భారత్ బౌలర్లలో మిశ్రా, పాండ్యా చెరో 3 వికెట్లు తీశారు. యాదవ్, జాదవ్ చెరో 2 వికెట్లు తీశారు.